హాయ్ హలో నమస్తే. చాలా రోజుల నుంచి మంచి ఫుడ్ బ్లాగ్ చేద్దామని ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఏం చేద్దామని ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చానండి. అది ఏంటి అనేది తర్వాత చెప్తాను. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ టైం నేను చేసిన వీడియో ఫుడ్ బ్లాగ్ ఫ్రెండ్స్ విత్ నైట్ రైడ్ మంచిగా ఊపు మీద అందుకొని మంచి వ్యూస్ వచ్చింది. చాలామంది కూడా అదరగొట్టారని చెప్పారు. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. అందుకే ఇంకో వీడియో చేయాలనిపించింది. ఇప్పుడు పాయింట్కి వస్తాను. వీడియో ఏంటంటే ఫుడ్ బ్లాగ్ ఎక్కడ చేస్తున్నాం అనేది మీకు ఆల్రెడీ చెప్తాను. నేను ఇప్పుడు ఇక్కడ అంటే బార్బిక్యూ నేషన్ జూబ్లీ హిల్స్ అనమాట. ఇప్పుడు జూబ్లీ హిల్స్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే మేము ఫ్రీగా తినడానికి వెళ్తున్నాము. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసలు అక్కడికి ఫ్రీగా తినడానికి వెళ్ళడం ఇంపాసిబుల్, బట్ మేము దాన్ని పాసిబుల్ చేసాము. ఎలా అనేది తర్వాత చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే మేము ఎలా అనేది మీరు గెస్ చేసి కామెంట్లో పెడితే మేము నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్లో చెప్పేస్తాం. నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్లో చెప్తాం అనమాట ఫ్రీగా ఎలా వెళ్ళాము ఏంటి అనేది. ఆ నెక్స్ట్ వీడియో వచ్చేలోపు కామెంట్లో కరెక్ట్ చెప్పేస్తే వాళ్ళకి ఓ మంచి గిఫ్ట్ ఉంటుంది. లేదంటే వాళ్ళని తీసుకుని మళ్ళీ బార్బీకి వెళ్ళడమే అనమాట. ఇంత మంచి ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోకండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పోయినసారి ఫ్రెండ్స్తో వెళ్ళా, ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నా. సరే ఫ్యామిలీతో వెళ్ళినా మన ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎంజాయ్మెంట్ అంటే లాస్ట్ టైం చెప్పిన వీడియోలోనే మళ్ళీ చెప్తున్నాను, మందు విందు చిందే కాదు. ఫ్యామిలీతో పోయినా విందు చిందుగానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మా వైఫ్ పొటక ఏమైనా నిద్రపోతుంది, ఇంకొక ఆమె ఇంకొద్దిసేపట్లో లేస్తుందన్నమాట. అది మ్యాటరు. స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకో వీడియో చేస్తామని చెప్తుంది అనమాట. అంటే నేను అంత తెలివి తక్కువ ఉండని మా వైఫ్ ఫీలింగ్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఓకే, వెళ్ళేది ఇద్దరే ఏంటి, పాప ఉంది ఎలా అని ఆలోచిస్తున్నారా? వచ్చే వాళ్ళు కూడా ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళను తర్వాత పరిచయం చేస్తాను. బేసిక్లీ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం, క్యాబ్ బుక్ చేయబోతున్నాం. ఓకే హాయ్ ఫ్రెండ్స్, క్యాబ్ అయితే బుక్ అయింది. సో క్యాబ్ కోసం కిందికి వెళ్తున్నాము. ఇక్కడ వీళ్ళు రెడీగా ఉన్నారనమాట. ఇంకా ఇద్దరు ఆన్ ద వేలో ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి క్యాబ్ కూడా వచ్చేస్తుంది. చూద్దాం. క్యాబ్ బుక్ చేసాం, క్యాబ్ కూడా వచ్చేసింది. మీకు ఇద్దరు నేను చెప్పాను కదా, ఇద్దరు వీళ్ళే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓటీపీ చెప్తాను అంతలోపు నేను. 2237 అన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. ఇది వన్ వేనే, ఎందుకంటే రేపు పండగ మహాశివరాత్రి కోసం ఇప్పుడే ట్రాఫిక్ అయింది. రేపు ట్రాఫిక్ ఇంకోలా ఉంటుంది అనమాట. అది అట్లా స్టార్ట్ అయ్యారు. నైనిక కూడా అలా స్టార్ట్ అయింది. మొత్తం నిద్ర గిద్ర అన్ని పోగొట్టుకుంది. నైనిక సీరియస్ ఏమన్నట్టే అది ఫైనల్ గా వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళింది తను. బ్రో నైనిక సరే లేక అది ఓకే ఫ్రెండ్స్, మెయిన్ రోడ్కి వచ్చేస్తాం. ఇంకా వెళ్తున్నాం. ఆమె ముచ్చట్లు పెట్టింది ఆయనతో. మనం బార్బీకి వచ్చేసాం. ఇది ఎంట్రీ అన్నమాట పైకి పోవడానికి. అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. మనం బార్బీక్యూకి అయితే వచ్చేసాం. ఇది బయట అన్నమాట ఎంట్రీ. నైస్. నేను ఫస్ట్ టైం వచ్చాను దీనికి. సెకండ్ టైం రావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఖర్చు చూసి చెప్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే అతిశాస్త్రాలు చేస్తారు అక్కడ నిలబడుకొని.
అలా బార్బిక్యూ దగ్గరికి వచ్చేసాము. ఇక మిగిలింది ఏంటంటే మీరు గెస్ చేసి మేము ఫ్రీగా ఎలా తింటున్నామో కామెంట్లో చేస్తే చాలు, వాళ్ళని కూడా నెక్స్ట్ టైం తీసుకెళ్ళిపోతాం. సో నెక్స్ట్ వీడియో రిలీజ్ అయ్యేలోపు కామెంట్లో ఎవరైతే చెప్తారో మేము కరెక్ట్గా ఫ్రీగా ఎలా తింటున్నామో వాళ్ళని నెక్స్ట్ టైం తీసుకెళ్ళిపోతాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నేహ సంజు అఫీషియల్.